నక్షత్రం చేసే పని ఏమిటంటే, వాడి కర్తవ్యం ఏమిటంటే, వాడు పడిపోయాడు కదా, వాడు పడిపోయాడు. ఈ పడిపోయిన వాడు దేవుని పిల్లల్ని పడగొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. అందుకని అక్కడ రాయబడింది, జనములను పడగొట్టే నక్షత్రం. ఏ నక్షత్రం? జనములను పడగొట్టే నక్షత్రం. ప్రభువు నమ్ముకుని ప్రభు కొరకు నిలబడాలని, ప్రభు మార్గంలో నడవాలని, హనోకు వలె ప్రభు యొద్దకు కొనిపోబడాలని. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఆ ఆశతో అడుగులు వేస్తూ ఉంటారో, దేవుని కొరకు నిలవాలని, నడవాలని, గెలవాలని, దేవుడు ఉండే చోటుకు వెళ్ళాలని ఎవరైతే ఆశపడతారో వారిని పడగొట్టడమే వాడి పని. వాడు పడిపోయాడు. దేవుని కొరకు నిలబడాలనుకునే వారిని పడగొట్టాలనే పనిగా పెట్టుకున్నాడు. అందుకనే వాడు సినిమాలకు వెళ్ళేవాడిని పడగొట్టడు, లేకపోతే ఆ త్రాగుడు తాగే వాళ్ళని పడగొట్టడు, రోడ్లంటా విచ్చలవిడిగా దేవుని భయం లేకుండా తిరిగే వాళ్ళని పడగొట్టడు. ఎందుకంటే వాళ్ళందరూ ఎవర్రా అంటే, వాడందరూ నా బ్యాచే అంటాడు. వారందరూ ఆల్రెడీ పడిపోయిన వాళ్ళే, వాడంతా నా గుంపే, వాళ్ళంతా నేనుండే చోటుకే వస్తారో. వాడు పాతాళానికి ఇచ్చుకుని పోయేవాడు. అందుకని వాడు పని ఏంటంటే, దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళని పడగొడతాడు, పాడే వాళ్ళని పడగొడతాడు. ఏమండి, పాడే వాళ్ళని చూపించి వాయించే వాళ్ళని పడగొడతాడు. మీకు అర్థమవుతుందండి? కాస్త చక్కగా ఆరాధన చేస్తూ ఉంటే వాడు పడగొడతాడు. పాస్టర్ గారి కంటే భలేగా ఆరాధన చేస్తున్నాడని మీ చేతే చెప్పింతాడు. సాతానుగాడు నాలుకేసుకుని ఇలా గుడ్లు అప్పగించుకుని పళ్ళు బయటకెట్టి రాడు. సాతానుగాడు వాడు తలైర పోసుకుని ఎర్ర సేర కట్టుకుని రాడు. ఏది ఏపాకులు అట్టుకుని రొట్టలో. సాతానుగాడు మన మధ్యలోనే ఉంటాడు. వాడు లేని స్థలం అంటూ ఉండదు. యోబు అంటాడు, యోబు గ్రంథంలో అంటాడు, దేవుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చినవాడు వంకర బుద్ధి. వాడు ఒక చోట స్థిరముగా ఉండేవారిని ఉండనివ్వడు, నిలబడేవారిని నిలబడినవాడు పడగొడతాడు. పాస్టర్ గారి కంటే భలేగా ఆరాధన చేస్తున్నాడు, పాస్టర్ గారి కంటే భలేగా ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా పాస్టర్ గారి తర్వాత ఈయనే పాస్టర్ గారు అనేటప్పటికీ ఆడు పొంగిపోతూ ఉంటాడు, పైకి ఎక్కిపోతాడు. వాడు యేసు ప్రభువునే పడగొట్టాలని చూశాడు సమయం రాకముందు. ఆయన ఇంకా సిలువలో ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చాలి. ఆ సమయం రాకముందు ఆయనని ఎత్తైన శిఖరం మీదకి తీసుకుని వెళ్ళిపోయే, ఇదిగో ఇక్కడి నుంచి దూకితే దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తుపట్టుకుంటారని వాక్యంలో ఉంది కదా, వాడి వాక్యమే చూపిస్తాడు. నాకంటే నీకంటే RSS వాక్యం ఎవరికి తెలుసు అంటే, సాతానుగాడికి బాగా తెలుసు. ఇంకా చెప్పిన RSS వాళ్ళకి కూడా బాగా తెలుసు. మనం ఇది సంఖ్యలో పెట్టుకుని తిరుగుతాం, కానీ దీనిలో ఉన్న సంగతులు సరిగా గ్రహించము, లేఖనాలను సరిగ్గా ధ్యానించము. వినాలి దేవుని బిడ్డలారా. సాతానుడు పడగొట్టేవాడు ఆత్మీయ జీవితాలను చెడగొట్టేవాడు. నీ విశ్వాస జీవితాన్ని, నీ పరిశుద్ధ జీవితాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని పడగొట్టి చెడగొట్టేస్తాడు. వాడు జనములను పడగొట్టే నక్షత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. చాలామంది అలాగే పడిపోయి, అలాగే చెడిపోయి, ఏమండి, సేవకులు వచ్చిన కొత్తలో విశ్వాసులుగా ఎక్కడో మూలం కూర్చుంటే చక్కగా భారంతో ఉన్నట్టున్నాడు, కొంత బాధ్యతగా ఉన్నట్టున్నాడు, కొంత ప్రార్థన చేసేలా ఉన్నాడు, కాస్త ఏదో పాట పాడేలా ఉన్నాడని చెప్పేసి ముందుకు పిలిచి, కొంత పాటకిచ్చి ముందుకు పిలిచి, కొంత ప్రార్థన చేయమని మైక్ అంటే గొట్టం, ఇది ఆ గొట్టం కదా, ఇది మౌత్ ఇచ్చి నిలబెట్టి పాస్టర్ గారు ప్రోత్సహించేసరికి ఏమండి కొంతమంది నిలబట్టలేదు. వాడు పడగొట్టేస్తున్నాడు, పడిపోతున్నారు. అంతే 10 మందిని తీసుకుని వెళ్ళి ఇంకో సంఘం పెట్టేస్తున్నారు. మీలోనే అంటారు, ఎందుకు బాబు వచ్చాయి, మనం ఇంకో చోట పెట్టేసుకుందాం, రెంట మేము కడతాం అవసరమైతే అంటారు. ఎవరు కడతారు? రెంటో మేము కడతాం, మనం కూడా నడిపేద్దాం. మొన్న కావడం అంటుందంటే మేము సంఘం నడిపేద్దాం. సంఘం అంటే బడ్డీ కొట్టా, సంఘం అంటే పానీపూరి దుకాణమా? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కాస్త అందుకనే పౌలు గారు ఏమంటాడంటే, వాడు పడగొట్టకుండా ఉండాలంటే, నీ ఆత్మీయ జీవితం చెడిపోకుండా ఉండాలంటే, పౌలు గారు అంటాడు, మీలో అపవాదికి చోటు
ఇవ్వకుడి. ఆమేన్. అపవాదికి చోటు ఎవరైతే ఇవ్వకుండా ఉంటారో వారు నిలబడతారో. అపవాదికి చోటు ఇచ్చారా, వారు పాడేవారైనా, ఆరాధించేవారైనా, వాయిద్యాలు వాయించేవారైనా, చివరికి ప్రసంగించేవారైనా పడిపోతారు. మా సేవకులు లేరా పడిపోయిన వాళ్ళు? అబ్బో, ఎత్తైన పైకి ఎంతో ఎత్తుకెదిగి పడిపోయిన వాళ్ళు బోలు మంది ఉన్నారు. ఇండియాలో పెద్ద ఇల్లు ఉంటుంది, ఇక్కడ చిన్న ఇల్లు ఉంటుంది. ఎట్లాంటివి చెప్తాడు ఈయన పిలవకూడదు అనుకుంటున్నారు చాలామంది. మీ పాస్టర్ గారికి ఒకటే ఇల్లు, నాకు ఒకటే ఇల్లు, నాకు ఒక్కతే భార్య. ఎవరో పెళ్లి చేసుకోకపోతే ఈ త్రాగుబోతుండి, ఈ రౌడీ షీటర్ ఉన్నాయి. మా అక్క మా బావ వాళ్ళ మంచితనం వల్ల మేనగోళ్ళని ఇచ్చారు. ఆవిడ నా కోసం త్యాగం చేసింది. దేవునికి స్తోత్రం. హత్య కేసులో ఉండగా పెళ్లి చేసుకుంది నా కోసం. నన్ను ఎంత తెగింపో చూసారా. చిన్న ఆశ, పెళ్లి చేసుకుంటే మార్పు చెందుతాడేమోనని. దేవుడు మార్చగలడనే విశ్వాసం సేవకుడిగా మార్చేసింది. ప్రైజ్ ది లార్డ్. మీరు అంటాడు, నా భర్త మారడండి, ఆడు తాగుబోతాడండి, ఆడు మారడండి. దేవుడు మార్చలేని వ్యక్తి ఉన్నాడా? సౌలును పౌలుగా మార్చిన దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నాలాంటి దుర్మార్గుని మార్చిన దేవుడు నీ భర్తను మార్చలేడా? నీ బిడ్డలను మార్చలేడా? ఇంకా మారడు అంటావు అవిశ్వాసంతో. నా దేవుడు మారుస్తాడని విశ్వాసంతో ప్రార్థించు. ఎంత బండలాంటి మొండి హృదయాన్ని అయినా దేవుడు మారుస్తాడు. ఆమేన్. మారడంటే బ్రాంతి షాప్ కాడి తాగి లివర్లు పోయి, కిడ్నీలు పోయి, ఆఖరికి 50 ఏళ్ళు రాకముందే చచ్చిపోతున్నారు. తల్లులారా, మీకు దండం పెడుతున్నాను, భర్తలను నిర్లక్ష్యం చేయకండి. భర్త త్రాగుబోతుడైనా, భర్త కుంటుడైనా, గుడ్డుడైనా, భర్త ఉంటేనే భార్యకు సమాజంలో విలువ. భార్యకు భర్తే శిరస్సు. భార్యకు భర్తే శిరస్సు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అలాగే సేవకుడికి ఎప్పుడు సాక్ష్యం, సేవకుడికి ఎప్పుడు గౌరవం అంటే ఏమండి, చిన్న ఇల్లు లేకుండా ఆ పెద్దిల్లు, ఆ మొదటిల్లు ఇలాగా కాపాడుకుంటే ఇలా మాదిరిగా ఉన్నప్పుడే గౌరవం. ఆమేన్. ఏమండి, అప్పుడు పాస్టరమ్మ గారి అయ్యగారికి కిరీటం. చప్పట్లు కొట్టండి గట్టిగా. చాలామంది పడిపోయారండి. మీరేమనుకుంటారంటే, ఆ సేవకుడు పడిపోతే ఎందుకు, ఆ సేవకుడికి చిన్న ఇల్లు ఉంటే ఎందుకు, పెద్ద ఇల్లు ఉంటే మాకు ఎందుకు, భలేగా ప్రశ్న చేస్తున్నాడు. ఆయనకి 2 ఇల్లు ఉంటే అప్పుడు నాకు 4 ఇల్లు ఉన్నా పర్వాలేదని అట్లాంటి చోటకి వెళ్తూ ఉంటారు. జాగ్రత్త. అందరూ ఏకమై ఎక్కడికి పోతారో తెలుసా? ఆ పడిపోయినోడు ఉండే చోటకు పోతాడు. అట్లాంటి చోటకు వెళ్తేనే. ఆ పడిపోయాడు చూసారా, వాడు అందరినీ ఏకమై పాతాళానికి ఈడ్చుకుని పోతాడో. లోకంలో అన్నీ అనుభవించి అన్నీ వదులుకుని వచ్చాడు ఆయన. ఏమంటే, డబ్బు సంపాదన కోసం అంటే ఇక్కడి నుంచి ఇటే అమ్మగారిని ఇజ్రాయేల్కి పంపేయచ్చు. ఏమంటే, ఏం ఛాన్స్ లేదా? ఇజ్రాయేల్కి పంపేయచ్చు. ఎన్నో అవకాశాలు ఉన్నాయి డబ్బు సంపాదన కోసం. ఆత్మలను సంపాదించాలని వైరాగ్యంతో ఈ సేవలో, ఈ సంఘములో, ఈ సహవాసములో నిలవబడండి. కుటుంబాలతో నిలవబడండి. దేవుడు అనేకులకు మిమ్మల్ని మాదిరికరముగా నిలబెడతాడు. ఆయన కొరకు నడిపిస్తాడు. ఆమేన్. జనములను పడగొట్టే నక్షత్రం. ఏ నక్షత్రం? జనములను పడగొట్టే నక్షత్రం. సాతానుగాడు ఎలా పడగొడతాడంటే రకరకాలుగా పడగొడతాడు. సినిమా చూపించి పడగొడతాడు. సినిమా చూస్తే తప్పేంటండి, సినిమాలో కూడా మంచి తీసుకునంట చెడుని విడిచిపెట్టేయచ్చు అంట. అబ్బబ్బో, ఎంత తెలివైన వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు సినిమాలకు వెళ్ళాలంటే పెద్దలు ఎవరన్నా చూస్తే ఇంటికి వచ్చిన తర్వాత దుడ్డు గరిచి కొడతారని భయం వేసేది. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళక్కర్లొద్దు, చేతిలో ఉంది. అన్ని రకాలు ఇందులో వచ్చేస్తున్నాయి. దేవుడు ఆదాముని తినొద్దన్నాడు కానీ చూడొద్దనలేదు కదా. చూసారా, తినొద్దన్నాడు కానీ చూడొద్దనలేదు కదా అని చూసి ఆఖరికి ఏమైంది? తన తినటమే కాకుండా భర్త చేత కూడా తినిపించింది. మీరు తక్కువళ్ళా? అబ్బబ్బో, బలహీనమైన ఘటాలే కానీ ఆ సమయం వస్తే మాత్రం అబ్బో, మీకు అంత బలవంతులు ఎవరో ఉండరో పాడగొట్టడంలోను. స్తోత్రం చెప్పండి కాస్త గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. కనుక వింటున్న దేవుని బిడ్డలారా, సినిమా చూసి పడిపోతున్నారు చాలామంది. ఏం చూసి పడిపోతున్నారా? సినిమాలు చూసి
పడిపోయి యవనస్తులు వాళ్ళకిలాగానే కటింగులు, వాళ్ళకిలాగానే గెడ్డాలు, మేషాలు, జుట్లు ఎరబోసుకొని. ఇంతకుముందు స్త్రీలు రబ్బర్ బ్యాండ్లో క్లిప్పులు పెట్టుకున్నారు, ఇప్పుడు మీరు మానేశారు. అవన్నీ వాళ్ళే పెట్టుకుంటున్నారు. ఎవరో కుర్రోళ్ళు చెవికో రింగెట్టుకుని దుబాయ్ నుంచి వచ్చి బుల్లెట్ తోటి తీసుకుని బాత్రూమ్ లేకపోయినా కానీ జీరో కట్టింగ్లు కొడుతూ ఉంటారు బడాయికి. సినిమాలు చూసి పడిపోతున్నారా? మన సందకాడు వచ్చాడు కుర్రోడు కటింగ్ చేయించుకుని ఇంటికి వెస్ట్ గోదావరిలో. వాళ్ళ అమ్మని అన్నాడంట, అమ్మ నీళ్ళు తోడే స్నానానికి అన్నాడంట. ఎవరు బాబు మీరు అంటుందంట వాళ్ళమ్మ. ఎందుకంటే గుర్తుపట్టలేకపోయిందే, చుట్టూ గీకేసుకోండి ఇలాగ, పైన కొంచెం అంత బొచ్చు ఉందంట. ఒరే ఏం దెయ్యం పట్టిందిరా నీకు అంటే, ఏం దెయ్యం పట్టింది? నాన్నకు ప్రేమతో ఆ దెయ్యం పట్టింది. సినిమా దెయ్యం. తల్లి మందలించింది, తండ్రి వచ్చి మందలించాడు. అర్ధరాత్రి వరకు తిండి తినకుండా ఉండి ఎక్కడికి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాలు అవుతుంది. ఆ తల్లి వచ్చి, అయ్యగారు మా అబ్బాయి ఏమైపోయాడు, ఇంకా ఆచూకీ లేదయ్యా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, రైల్వే స్టేషన్లో వెతుకాం, బస్ స్టాండ్లో వెతుకాం, ఏమైపోయాడు లేదు. సినిమా వాళ్ళ కోసం పడిపోయి చెడిపోతున్నారు. యవనస్తుల జీవితాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. వాడు పడగొట్టేవాడు, చెడగొట్టేవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన క్రైస్తవులు కూడా పడగొట్టే వాళ్ళు వచ్చారు, భక్తుల్ని చెడగొట్టే వాళ్ళు వచ్చారు. తెలుసా మీకు? ఆయన చెయ్యేసి పడగొడతాడు, వెనకాల ఇద్దరుండి పైకి ఇలాగా లేపుతూ ఉంటారు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం, 13, 14 వచనాలు కూడా చదవండి అయ్యా. 11, 2వ కొరింథీయులకు 2వ పత్రిక 13, 14. ఏలయనగా వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలును మోసగండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషమును ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఆమేన్. వినాలి దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యంలో కూడా పడగొట్టేవారు వచ్చారు. ఆయన ఎందుకు పడగొడతాడో ఈయనకి తెలియదు. ఆ పడిపోయినాడు ఎందుకు పడ్డాడో వాడికి తెలియదు. పోనీ పడి లేచిన తర్వాత ఏమైనా బాగుపడ్డా? వాడు బ్రతికేమైనా మారిందా? ఏమీ లేదు. అట్లాంటి చోటకు పరిగెట్టుకుపోతూ ఉంటారు. ఉన్నట్లుగా ఖండించి జీవితాలను బాగు చేసి పడిపోయిన వాళ్ళని కూడా పైకి లేవనెత్తి ఉద్ధరించే వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సేవకుల దగ్గరికి రారు. నేను సినిమాలు చూసి ఫ్రెండ్స్తో తాగి యవన కాలంలో చాలా పడిపోయి చెడిపోయాను. ఎవడో అన్నాడు, బీరు తాగితే బొగ్గులు వస్తాయిరా, జిని తాగితే రంగు వస్తావురా అన్నాడు. బీరే కదా అని ప్రారంభించాను, బ్రతుకంతా బారైపోయింది. సినిమా చూసి ఏమైనా సరే చిరంజీవిలాగా అయిపోవాలనుకున్నాను. గ్యాంగ్ లీడర్ చూసి నేను కూడా గ్యాంగ్ లీడర్లా తయారవ్వాలనుకున్నాను. జైలుకి వెళ్ళినా పర్వాలేదు అనుకున్నాను. అలాగే ఏమండి బేడీలు వేసి తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో పెట్టారు. జీవిత ఖైదీ శిక్ష. జీవితాంతం ఎక్కడ ఉండాలా? జైల్లో ఉండాలి. అంతగా పడిపోయాను, అంతగా చెడిపోయాను. దేవుని మందిరాలను పాడు చేశాను. ప్రియులారా, సేవకులను చంపడానికి ప్రయత్నం చేశాను. మందిరం పైన మైకులు యూనిట్లు పట్టుకెళ్ళి అమ్మేసి తాగేసి మందిరాన్ని పాడు చేసిన పనికి మళ్ళీ అంతగా చెడిపోయి సెంట్రల్ జైలు పాలైపోతే నా తల్లి మంచం పట్టేసి నా భార్య 2 పిల్లల్ని చంపేసి తను చనిపోవాలనుకునేది. అంతగా పడిపోయి చెడిపోయినటువంటి నన్ను ఎవరో చెయ్యేసి బాగు చేయలా, ఎవరో చెయ్యేసి పడగొట్టలా నన్ను. ఇలాంటి సేవకులు రోషముతో దేవుని వాక్యాన్ని ఖండించి గద్దించి బుద్ధి చెప్పినప్పుడు సాత్వికతో అంగీకరిస్తే నా హృదయం తెరవబడింది, నాలో పశ్చాత్తాపం కలిగింది. నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. క్రీస్తునే బండ మీద నా అడుగులను స్థిరపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఎవరో తెలుసుకో, జాగ్రత్తగా గమనించాలి. ఏ వ్యక్తి నా మీద చెయ్యేసి పడగొట్టి మరలా పైకి నిలబెట్టి నన్ను బాగు చేయలా. దేవుని వాక్యమే నన్ను బాగు చేసింది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమే నన్ను ఉద్ధరించింది. దేవునికి స్తోత్రం. కనుక అలాంటి మాయ చేసి గారడి చేసేటువంటి చెడగొట్టే వాళ్ళని వెంబడించొద్దని దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ మధ్య తొడగొట్టే వాళ్ళు వచ్చారు. ఎవరళ్ళు? తొడగొట్టే వాళ్ళు అల్లెలే చెప్పకూడదు, చప్పట్లో
కొట్టకూడదు. ఆరాధన లేదు. ఏమండి, మారు మనసు లేకపోయినా 6 నెలలు ఏదో క్లాసుకి వెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకుని ఇంకా సమర్పణ లేకపోయినా ప్రసంగం చేసేయటమే ఆరాధన అంటారు వాళ్ళు. ఉపవాసం అండి, ప్రార్థన చేయనక్కర్లేదు, మోకాళ్ళు వేయక్కర్లేదు అంటారు. ఏమండి, వాళ్ళు ఏమంటారంటే మా దేవుడే గొప్ప, మేము రుజువు ఇప్పిస్తాం, రండి దమ్ముంటే డిబేట్కి అంటారు. ఎవరిని? అన్యజనుల్ని. అలా అన్యజనులు రక్షించగలమా? దమ్ముంటే రండి అంటే వాళ్ళు ప్రభువుని అంగీకరిస్తారా? రక్షణలోకి వస్తారా? వీళ్ళు పడగొట్టే వాళ్ళు, చెడగొట్టే వాళ్ళు, తోడగొట్టే బ్యాచ్ ఎక్కువైపోయారు దుబాయ్లో. మేము ఓ ప్రాంతంలో ఏజెన్సీలో చింతపల్లి, కోరుకొండ, నక్సల్స్ కంచుకోట, ఆ ప్రాంతానికి వాళ్ళకి బిర్యానీ అంటే తెలియదు, సోడిజావా గెంజానం తింటారు. అట్లాంటి ప్రాంతానికి వెళ్ళి సువార్త, ఏమండి, ఉదయం సోడిజావ తిని సాయంకాలం 4 గంటల వరకు ఆ ప్రాంతాల్లో కాలినడకన తిరిగి సువార్త ప్రకటించి, తర్వాత మరలా 2000 మందికి భోజనాలు పెట్టి సువార్త ప్రకటించి సభలు పెట్టి గొప్ప ఉజ్జీవాన్ని అక్కడ కలుగు చేస్తే, కొన్ని సంఘాలు కట్టబడితే, కొంతమంది సేవకులకు మందిరాలు కట్టడానికి సహాయం చేసి నక్సలైట్లు బాప్తీసాలు పొంది సేవకులుగా మార్చబడితే, దేవుడు ద్వారాలు తెరిచిన తర్వాత మేము మీకు సర్టిఫికెట్లు ఇస్తామని వెళ్ళారంట లేఖనాల పరిశోధకులు. ఎక్కడికి? త్రాగుబోతుల దగ్గరికి కాదు, అన్యజనుల దగ్గరికి కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అలా కాదు, ఇలా కాదు, అసలైన బోధ ఇది, మనం ఛాలెంజ్ చేయాలా అని చెప్పేసి వాళ్ళని పడగొట్టేశారండి. అక్కడ సంఘాలను చెడగొట్టేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటే దుఃఖం వేస్తుంది. అక్కడ చప్పట్లు లేవు, హల్లెలూయా స్తోత్రాలు లేదు, ఉజ్జీవం లేదు, ఆరాధన లేదు. పోయిన సంవత్సరం వెళ్ళి గట్టిగా ఉపదేశించి ప్రియులారా మళ్ళా వాళ్ళని ప్రోత్సహించి బలపరిచి రావటం జరిగింది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కనుక దుబాయ్లో కూడా ఎక్కువగా ఉన్నారు బ్యాచ్. వాళ్ళు పడగొడుతున్నారు, తొడగొట్టి చాలామంది విశ్వాసులే కాదు సేవకులను కూడా చెడగొట్టేస్తున్నారు, సంఘాలను కూడా చెడగొట్టేస్తున్నారు. అందుకని గుడ్డిగా నమ్మకూడదట, ప్రతి ఆత్మను నమ్మొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు వెలుగుదూత వేషం వేసుకుని వస్తారట. సాతాను తానే వెలుగుదూత వేషం. ఇంటర్నేషనల్ స్పీకర్. మీ పాస్టర్ గారు పెద్ద బ్యాగ్ ఇచ్చారు, ఖరీదైన బ్యాగ్, ఒరిజినల్ లెదర్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ స్పీకర్ వాడి బ్యాగ్ అన్నమాట అది. అయ్యి బాబు, ఈ బ్యాగ్ వాడటకు నేను తగనని మరి ఏం చేయాలని అలాగే ఆ గిఫ్ట్ని అలాగే పెట్టించాను బీరువాళ్ళని. అయ్యగారు ఎక్కడ పట్టుకెళ్ళలేదు, అది ఎంత ఉంది, అంటే పెద్ద సైజ్ అని కాదు కానీ చాలా ఖరీదు, ఒరిజినల్ లెదరు, ఇంటర్నేషనల్ స్పీకర్. నేను ఇంటర్నేషనల్ కాదు, ఒక వీధి సేవకుని, ఒక సముద్రం పక్కన పల్లెటూరు సేవకుని నేను. మొన్న ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ వచ్చాడంట, డిబేట్లో ప్రసంగించేవాడు. హోటల్లో పెడితే ఆయన నన్ను ఇలాంటి హోటల్లో పెడతారా, ఫ్యామిలీతో వచ్చాను, నేను ఇంటర్నేషనల్ కదా, నాకు స్టార్ హోటల్ కావాలంటే మళ్ళీ తీసుకెళ్ళి స్టార్ హోటల్లో మార్చారు. నేను 5వ రావటం, మా అన్నయ్య గారు ఏదో ప్రేమించి ఏమండి రప్పిస్తూ ఉంటే ఇలాంటి సేవకులు వాడుకుంటుంటే ఇది 5వ ట్రిప్పు. 5 సంవత్సరాలు అయింది. గతంలో 2019లో వచ్చాను నేను. సంవత్సరం రాను. నన్ను ఎక్కడ పెడతారో తెలుసా? బాత్రూమ్ పక్కన పెడతారు. ఒక చిన్న రూమ్ ఉంటుంది, నా పక్కన బాత్రూమ్ ఉంటుంది. వెళ్ళటము రావటం, టక్ 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 అని కొడతా ఉంటారు. వెళ్ళేవాళ్ళు వెళ్ళటం, వచ్చేవాళ్ళు రావటం. ట్రైన్లో ఉంటుంది చూసారు బాత్రూమ్, అట్టాగా ఉంటుంది. అట్లాంటి చోట పెడతారు. ఎక్కడ పెడితే ఏంటండి, యేసు ప్రభు వారికి సత్రములో స్థలము లేదు. ఆయన సర్వలోకాలకు బాస్ అయి ఉండి ఆయనకు సత్రంలో చోటు లేదటండి. ఆయన బాస్ అయ్యుండి బాసులాగా వచ్చాడు ఈ లోకానికి. ఎలా వచ్చాడు? దీనుడిగా వచ్చాడు. దాసుని స్వరూపమును ధరించుకుని వచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. అందుకనే పేతురు రాసిన 2వ పత్రిక 3:17 త్వరగా. తెలుసుకుని ఉన్నారు కనుక నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకుని ఉండుడి. దేవునికి స్తోత్రం. దొరికిందా ఆన్సరు? మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా. పడిపోతే మాత్రం చెడిపోతారు. చెడిపోకుండా మీకు కలిగిన స్థిర మనసును కాచుకుని ఉండండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచి దైవజనులు మీకు దేవుడిచ్చాడు. ఈ ఉపదేశంలో కట్టబడి స్థిరముగా నిలిచి ఉండండి. దేవుని కొరకు ఫలించండి.
దేవుడు మీ ద్వారా మీ కుటుంబాలను ఫలింపచేస్తాడు. మీ కష్టార్జితాలను ఆశీర్వదిస్తాడు. మీకున్న ఇబ్బందులన్నిటినీ ఆయన విడిపిస్తాడు. సేవకుల ప్రార్థనలు ఆలకించి ఆయన కార్యములు మీ జీవితాల్లో నూతన పరచును గాక. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభువును మహిమపరచండి. అందుకని అలాంటి పడగొట్టి చెడగొట్టి నక్షత్రాలను వెంబడించకూడదు. సాతానుకు చోటు ఇవ్వకూడదు. అపవాది తంత్రములను ఎరిగిన వారమై మనకు కలిగిన స్థిర విశ్వాసాన్ని, పరిశుద్ధతను, రక్షణను కాపాడుకొని దేవుని కొరకు రోషం కలిగి నిలబడాలి. ఆమేన్. మనం దేవుని కొరకు నిలబడితే దేవుడు మన కొరకు నిలబడతాడు, మన పక్షముగా నిలబడతాడు. దేవుడు మన పక్షంగా నిలబడితే మనకు విరోధి ఎవడో చప్పట్లు కొట్టాలి. ఆ విరోధి పారిపోతాడు, ఆ దురాత్మలు పారిపోతాయి. యేసు నామములో నీకు విజయం కలుగుతుంది. ఆమేన్. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయానికి వచ్చేయండి. 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2:9 మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. ఆమేన్. ఇక్కడ శిష్యులు, తూర్పు దేశపు జ్ఞానులు వెంబడించినటువంటి ఆయన నక్షత్రము ఏం చేసిందంటే వారికి ముందుగా నడిచింది, వారిని యేసయ్య యొద్దకు నడిపించింది. ఈ నక్షత్రం పేరేంటంటే నడిచే నక్షత్రం, యేసయ్య యొద్దకు నడిపించే నక్షత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు వెలిగింపబడితే నువ్వు నడుస్తావు, దేవుని యొద్దకు అనేకులు నడిపిస్తావు. ఆమేన్. నువ్వు ఒక్కదానివి రావటం కాదు, నువ్వు ఒక్కడవు రావటం కాదు, దేవుని సన్నిధికి అనేకులను నడిపించాలి. ఆమేన్. నేను పూర్వం సినిమాకి వెళ్ళేటప్పుడు ఒక్కడిని వెళ్ళేవాడిని కాదు. డబ్బులు నాయే, బండి నాదే. డబ్బులు నాయే, బండి నాదే. పూర్వం తాగేటప్పుడు వాళ్ళని పడగొట్టి చెడగొట్టడానికి, ఏమండి బండి నాదే, తాగేదానికి డబ్బులు నాయే. ఏదో రంగా కొబ్బరికాయలు తీసేయటమో, అన్నయ్య దుబాయ్ నుంచి పట్టుకొచ్చినటువంటి ఇస్త్రీ పెట్లు, టేప్ రికార్డులు, ఛార్జింగ్ లైట్లు ఇవన్నీ పట్టుకెళ్ళి అమ్మేయటమో. మా వదినోళ్ళు చీరలు కూడా పట్టుకెళ్ళి అమ్మేసేవాడి. డబ్బులు నాయే, బండి నాదే. అందుకని ఇప్పుడు నాకు పౌరుషం, రోషం ఏమిటంటే అప్పుడు పడగొట్టి చెడగొట్టడానికి నా డబ్బులు ఖర్చు పెట్టాను కదా. ఇప్పుడు అవసరమైతే నాకున్నదంతా ఖర్చు చేసి కొందరిని బాగు చేయటానికి, కొందరిని ప్రభు యొద్దకు నడిపించడానికి ఖర్చు అయిపోవాలా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నేను ఒక్కడిని వెళ్ళకూడదు పరలోకం, నాతో పాటు అనేకులను తీసుకుని వెళ్ళాలి. నరకం ఖాళీ అయిపోవును గాక. చప్పట్లు కొట్టాలి గట్టిగా. పాతాళం ఖాళీ అయిపోవాలి, పరలోకం నిండిపోవాలా దేవుని ప్రజలతో. పెళ్ళికి వెళ్తే ఒక్కదాన్ని వెళ్తావా? ఒక్కరు వెళ్తారా? ఫ్రెండ్స్ ఉండాలా, వాళ్ళు వీళ్ళని తీసుకువెళ్తారు. ఆ నక్షత్రం నడిచింది, యేసునొద్దకు వారిని నడిపించింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం నడవాలి, అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలి. గొర్రెలను కంటాయా, కాపరి గొర్రెలను కంటాడా? అర్థం అవ్వలేదా మీకు? గొర్రెలను కంటాయా? గొర్రెలు మేపే కాపరి గొర్రెలను కంటాడా? కాపరి గొర్రెలకు మేత పెడతాడు, వాక్యమనే ఆహారం. ఆమేన్. గొర్రెలను కనాలి. ఆమేన్. భారంతో ప్రార్థించి, ప్రభువుని ఎరగక అజ్ఞానంలో నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థించి వారిని ప్రభు యొద్దకు మీరు ఏం చేయాలి? ప్రభు సన్నిధికి నడిపించాలి. వింటున్న దేవుని బిడ్డలారా, నేను మా ఊర్లో మారమ్మని ఉండేది. జుట్టు అట్టుకుని రోడ్డు మీదకి లాక్కొచ్చి కొట్టేవాడిని. నోటు దురుసు అనమాట ఆవిడికి బాగా. అలాగ ఒక్కవాడిని కాదు, చాలామందిని కొట్టేవాడిని, స్త్రీలను కూడా కొట్టేవాడిని. ఏమండి, తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి, మారప్ప వయసు అయిపోతుంది, దగ్గరలో మందిరం ఉండి కూడా వెళ్ళలేదు, మరి చనిపోతే ఎక్కడికి వెళ్తావు? పాతాళానికి పోకుండా పరలోకం వెళ్ళాలంటే ప్రభువుని నమ్మాలి, దేవుని యొద్దకు వెళ్ళాలి. నాలాంటి దుర్మార్గుడిని మారాను కదయ్యా, దయచేసి మందిరానికి వెళ్ళి అని చెప్తే ఆవిడ నా చేత ప్రార్థన చేయించుకుని మందిరానికి వెళ్ళటం ప్రారంభించింది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువుని విశ్వసించి రక్షించబడింది. ఆమేన్. మనం నడవాలి, అనేకులను నడిపించాలి. ఏజెన్సీ ప్రాంతంలో ప్రియులారా, ఏజెన్సీ ప్రాంతంలో ఒక మాంత్రికురాలు ప్రాంతం అంతా కొట్టుమూతలు పెడుతుంది, శిలంగితనం చేస్తుంది, అందరూ భయపడతారు. తులబరింగి అనే ప్రాంతంలో ఆ కూతురు యవనస్తుల రక్తహీనతలో చావు బ్రతుకుల మధ్యలో ఉంది. అలాంటప్పుడు ఎక్కడి నుంచో సేవకులు వచ్చారు, వాళ్ళు ప్రార్థన చేస్తే యేసయ్య స్వస్థపరుస్తాడని నమ్మింది, విశ్వాసం ఉంచింది. అప్పుడు అక్కడ కొంతమంది తీసుకుని వెళ్తే ప్రభు నామం నూనె రాసి ప్రార్థన చేశాం,
దేవుడు ఆ యవనస్తురాలను లేవనెత్తాడు, స్వస్థపరిచాడు. అక్కడ 3 రోజులు కూటాలు జరిగాయి. ఆఖరి రోజు 28 మందికి బాప్తీసాలు ఇస్తూ ఉంటే ఆవిడ కూడా వచ్చి, నాకు యేసయ్య కావాలి, ఈ మంత్రాలు, ఈ కొట్టుమూతలు, ఈ శిలంగితనం అన్నీ వదిలేస్తాను, నా కూతురును బాగు చేసిన యేసయ్య నాకు కావాలని ఆమె కూడా రక్షణ పొందింది. మొత్తం 29 మందికి బాప్తీసాలు ఇవ్వటం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. అంతకంటే విశేషం ఏమిటంటే, అంతకంటే అద్భుతం ఏమిటంటే, మరలా 1 సంవత్సరం తిరిగేసరికి ఆ ప్రాంతానికి మరలా కోటాలు పెట్టడానికి వెళ్తే, కోటాలన్నీ అయిపోయిన తర్వాత ఆవిడ పరిగెత్తుకుని వచ్చింది. అయ్యగారు, నేను గుర్తున్నానా అన్నది. అవునమ్మా, ఎందుకు గుర్తులేవు అన్నాను. మీరే కదా నాకు బాప్తిస్మం ఇచ్చారు, ఇదిగోండి మా తోడుకోళ్ళ కుటుంబం, మా ఆడబొడుసు కుటుంబం, ఇదిగోండి మా పెదనాయన కుటుంబం, మా చిన్నాయన కుటుంబం, వీళ్ళందరూ కూడా అన్యులు, దేవతలని గిని విగ్రహాలను పూజించేవారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్నారు. మీరే వీళ్ళకి బాప్తిస్మం ఇచ్చేయాలన్నది. ఒక్క వ్యక్తి, ఒక కట్టుమూతలు పెట్టి మాంత్రికురాలు రక్షించబడి ప్రభువుని నమ్ముకుని తన బంధువులందరినీ ఏం చేసింది? సమరయ స్త్రీ ఏం చేసింది? కొండ విడిచిపెట్టేసి తన ఊరిలో అనేకులను ప్రభు యొద్దకు నడిపించింది. ఈయన నిజముగా లోకరక్షకుడని మేము నమ్ముచున్నామని సాక్ష్యం ఇచ్చారు. చేపట్లు కొట్టి గట్టిగా 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 ప్రభువును మహిమపరచాలి. అందుకనే మనం నడవాలి, అనేకులను ప్రభు యొద్దకు నడిపించే నక్షత్రముగా మారాలి. దానియేలు గ్రంథం 12:3 చదవండి. 12:3 ముగించేసుకుందాం. దానియేలు గ్రంథం 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారట. దేవునికి స్తోత్రం. కొంతమందికి డిసెంబర్ నెల వచ్చేసరికి ముఖాలు వెలిగిపోతాయి, ఇల్లులు వెలిగిపోతూ ఉంటాయి. ఇంటి మీద స్టారు, ఇంట్లో బారు, అల్లుడు మహంగారు కలిపి తాగుతారు, బాబా బామర్ది కలిపి తాగుతారు. అల్లుడు వత్త బోట్లట్టుకొస్తాడంట, మాంగారు ఏమో చేపట్టుకొస్తాడంట, అత్తగారు ఏమో మసాలా వేసి బాగా ఘాటుగా ఉండి మొక్కలెడుతుందంట, నంచుకుంటా తింటారంట. ఇంటి నిండా అప్పులు తిప్పలు, దరిద్రం. డిసెంబర్ వచ్చేటప్పటికి కొంపలు వెలిగిపోతూ ఉంటాయి, స్టారు, రంగులు, డెకరేషన్. అబ్బాబ్బాబ్బాబ్బా. డిసెంబర్ వస్తేనే కాదు, ప్రతిరోజు మనం ప్రకాశించాలి, నిరంతరము ప్రకాశించే నక్షత్రాలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మాది సముద్రం పక్కన కదా తమ్ముడో, వచ్చావా? సముద్రం పక్కన ఎర్రపీతలు ఎప్పుడు వస్తాయి? ఎర్రపీతలు ఉంటాయి, ఎర్రచీరలు కట్టుకున్నారు పిల్లలు చెల్లెళ్ళు. సముద్రం పక్కనే ఎర్రపీతలు ఉంటాయి, తెలుసా మీకు? గుంటూరులో ఆ కడపలోను ఎండుమిరపకాయలు, పండు మిరపకాయలు ఆరేసినట్టుగా కనపడతాయి సముద్రం పక్కన సుత్తిలాగా. అవి ఒక సీజన్లో వస్తాయి బయటికి, ఎప్పుడు ఉండవా, ఓ సీజన్లో వస్తాయి. అలా క్రిస్మస్కి వస్తారు కొంతమంది, మొక్కలు వెళ్ళిపోతూ ఉంటాయి, కళ్ళాడిపోతూ ఉంటారు. క్రిస్మస్కే కాదు, వెలిగించబడితే రోజు క్రిస్మస్. దేవునికి స్తోత్రం. నువ్వు చీకటి సంబంధిగా ఉంటే డిసెంబర్ వస్తేనే వెలుగుతావు. నువ్వు వెలుగు సంబంధిగా మారిపోయావు అనుకో, నిరంతరము ప్రకాశించే నక్షత్రముగా మారిపోతావు. అప్పుడు నిన్ను బట్టి అనేకులు దేవుని యొద్దకు నడిపించబడతారు. మనం నడవాలి అనేకులను. తూర్పు దేశపు జ్ఞానులను ఆ నక్షత్రం వాళ్ళకి ముందుగా నడుస్తూ ఆయన యొద్దకు నడిపించింది. ఇప్పుడు వారు వచ్చి ఏం చేశారంటే, ఏమండి, మరియను చూచారు, ప్రభువును చూచారు, కానీ ప్రభువుకే సాగిలపడ్డారు. ఆ శిశువుకు సాగిలపడి ఆయనను పూజించారు. దేవునికి స్తోత్రం. మనం ఎవరిని పూజించాలి? వ్యక్తి పూజ చేయకూడదు. వ్యక్తి పూజ ఎక్కువైపోయింది, వ్యక్తి ఆరాధన ఎక్కువైపోయింది. ప్రియులారా, సేవకులను హత్తుకుని వెంబడించాలి, సంఘాన్ని ప్రోత్సహించాలి. ఏమండి, వేరే ఎవరో వచ్చారు, వాళ్ళు వచ్చారు, పడగొడుతున్నారు, చెడగొడుతున్నారు, డిబేట్లు చెప్తారంట, ఛాలెంజ్లు చేస్తున్నారంట అని వాళ్ళని వెంబడించకూడదు. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. దేవునికి స్తోత్రం. మీ కాపరిని మీరు వెంబడించాలి, ఆయన చెప్పే ఉపదేశం మీరు వినాలి. అప్పుడే మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. మీ ఆత్మ దీపాలు వెలిగించబడతాయి. మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో ఉన్న చీకటి తొలగిపోద్ది. అనేకులకు వెలుగుమయముగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం. నాతో కలిసి పేకాటాడి, కోడిపందాలాడి తిరిగినటువంటి నా స్నేహితులకు ఈ చేతులతో నేనే బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. సంతోషంగా లేదా మీకు? ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో ప్రభుకి ఎంతో సంతోషం. ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానము. దేవునికి స్తోత్రం.
ఇంకా ఎంతకాలం చీకట్లో ఉంటావు, ఎంతకాలం పాపంలో ఉంటావు? ఆత్మదీపం వెలిగించబడకుండా ఇదే మిక్కిలి అనుకూల సమయము. ఎంతో చీకటి సంబంధమైన నన్ను వెలిగించి అనేకులకు వెలుగుగా మార్చిన దేవుడు నిన్ను కూడా ఈ దినం వెలిగించబోతున్నాడు. నీ హృదయాన్ని కూడా వెలిగించబోతున్నాడు. నీ ద్వారా నీ కుటుంబాన్ని దేవుడు వెలిగించబోతున్నాడు. నువ్వే నీ కుటుంబానికి ఒక దీపముగా ఉండాలి. నువ్వే సమాజానికి నక్షత్రముగా, అనేకులు నడిపించే నక్షత్రముగా మారిపోవాలి. మనం ఆయా నక్షత్రాలను పడగొట్టి చెడగొట్టి నక్షత్రాలను వెంబడించడం కాదు, మనమే నడుస్తూ ప్రభు యొద్దకు అనేకులను నడిపించే నక్షత్రముగా, నిరంతరము ప్రకాశించే నక్షత్రాలుగా మారిపోదుముగాక. అలాగూ సంఘములు అనేక ఆత్మదీపాలను వెలిగించునుగాక. దేవుడు నక్షత్రముల వలె మిమ్మల్ని ప్రకాశింపచేయునుగాక. మీ ద్వారా అనేక ఆత్మలు ఆయన సన్నిధికి నడిపించబడుదురుగాక. చప్పట్లు కొడుతూ కళ్ళు మూసుకుని అందరూ ప్రభు వైపు చూస్తూ, నీలోనే నేను వెలగాలని, నీ మహిమా నాలో నిలవాలని. చేతులెత్తి అందరూ స్వరమెత్తి, నీలోనే నేను వెలగాలని, నీ మహిమా నాలో నిలవాలని. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిల బ్రతికించుచున్నది. ఆశతో చిన్న ప్రార్థన అందరూ ఏకీభవించండి, వాయిదాలు వేయకండి ప్రియులరా. ఓ ప్రాణాత్మ శరీరాలను సమర్పించుకునండి. దేవుడు మిమ్మల్ని వెలిగించి మీ ద్వారా అనేకులను ఆయన యొద్దకు నడిపించాలని ఆశతో ఇంతవరకు మాట్లాడినా ప్రతి మాటకు అప్పగించుకోనండి. ఓ చీకటిని తొలగించి వెలుగుతో నింపే దేవుడు. ఓ స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధాత్ముడా, ఇంతవరకు మా మధ్యలో ప్రత్యక్షమై మీరు మాట్లాడిన ప్రతి మాట నీ బిడ్డల హృదయాల్లో మీ ఆత్మచేత ముద్రించబడును గాక. ఎవరు విని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా కాక, ప్రభువా విన్న కృపావాక్యానికి అప్పగించుకుని వెలిగింపబడి అనేకులకు జ్యోతులుగా ప్రకాశించుదురుగాక. అనేకుల్ని యొద్దకు నడిపించేవారుగా మార్చండి ప్రభువా. దావీదు కుమారుడు ఏ ఒక్కరిని దాటిపోకండి. ఎవరెవరు ఏ స్థితిలో ఉండి వచ్చారో దర్శించండి, కనికరించండి. మీ కటాక్షం వారి మీదకి రానివ్వండి. ఓ ప్రతి విధమైన బంధకాల నుంచి విడిపించండి. ఇరుకులో ఉన్న వారిని విశాలతలోనికి నడిపించండి. దుఃఖంతో వచ్చిన వారిని ఆనందముతో నింపి పంపించండి. మీ సేవకులను మరింత రెట్టింపు అభిషేకముతో నింపి మండుచు ప్రకాశించే దీపముగా ప్రజ్వలింప చేయండి. సంఘమును అంతకంతకు వర్ధిల్ల చేయండి తండ్రి. సంవత్సరములు జరుగుతూ ఉండగా మీ సంఘములో కార్యములు నూతన మగును గాక. అంతకంతకు సంఘ సరిహద్దులు విశాలమగును గాక. కూడి వచ్చిన వారందరినీ ఆశీర్వదించి పంపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఎంతో విలువైన సమయం ఇచ్చిన అయ్యగారికి హృదయపూర్వకమైన వందనాలు. నా కొరకు దేవుడు నాకు అప్పగించిన పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అయ్యా. చిన్న కానుక ప్రసాద్ గారి ద్వారా దీన్ని అందిస్తున్నాం. చిన్న కానుక అయ్యగారు ఒక్క నిమిషం. జాన్ ప్రసాద్ గారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కొడదామండి అందరూ. మనము నడిచే వారముగా ఉండాలి, అనేక మందిని నడిపించే వారముగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంతే సంతోషమా? ఇంతేనా? మనదంతా కప్పల తగ్గళ్ళ ఉందా? కప్పల తగ్గళ్ళు ఎప్పుడైనా సమానంగా ఒక పక్కన కొన్ని ఒక పక్కన కొన్ని వేయగలమా? కప్పలకి ఎగిరిపోతూ ఉంటాయి, ఎప్పుడు సమం అవుతుంది. దాన్ని కప్పల తగ్గడు అంటారు. ఈ పక్కన కొన్ని ఒక 50 కప్పలు వేసారనుకుందాం, ఈ పక్కన ఒక 50 కప్పలు వేసారనుకుందాం. ఈ కప్పలు ఎప్పుడు కూడా కాట సమాధానంగా చూపించదు. ఎందుకు? ఒకటి దూకుతుంది, ఒకటి ఎగురుతుంది, ఒకటి ఏమో నడుస్తుంది.
అలా ఉంటుంది. చెప్పండి అందరూ కలిసి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఒక 10 నిమిషాల్లో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. ఎందుకనంటే చాలా సమయం అయింది. మరి అనేక మంది బిడ్డలు అయ్యగారి బ్యాగ్ ఇక్కడ ఉంది చూడండి. హల్లెలూయా. మరి చాలా దూరం వెళ్ళాలి, వారికి చాలా లేట్ అయిపోద్ది కనుక మరి త్వరగా 10 నిమిషాల్లోనే విడిచిపెట్టడానికి మేము కార్యక్రమాలు ముందు కొనసాగిస్తున్నాం. క్యాండిల్ సర్వీస్ ఉంది. మనమందరం కూడా దేవుని సన్నిధిలో పాట పాడుకుంటూ క్యాండిల్ సర్వీస్ చేసుకుందాం. అందరూ లేచి నిలబడి ఇలా చూడండి. క్యాండిల్ పట్టుకున్నప్పుడు ఇలా పెట్టకండి, ఎదర చీరలు ఉంటాయి, అర్థమైందండి? పైకి పెట్టుకోండి, ఇలాగా పైకి పెట్టండి. ఇలా వంకరగా పెడితే చేతి మీద కారుతుంది, వంకరగా పెట్టొద్దు, స్ట్రైట్గా పెట్టండి. క్యాండిల్ సర్వీస్ చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం. గిఫ్ట్లు కూడా బహుకరణ ఉంటుంది. మరి వారు ప్రార్థన చేసుకుందాం. కొత్తగా వచ్చినటువంటి వారు, పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ, నేను ప్రార్థన చేస్తాను అన్నటువంటి వారు ఎదురుకి రండి. రావాలంటే నడాలి, నడిపించాలి. ఏమన్నారు ఇంతవరకు? ఓకే, రండి. అక్కడ ఇచ్చేయండి, మైక్ అటు ఇచ్చేయండి. క్యాండిల్ ఎందుకు వెలిగిస్తామంటే దీని గురించి ఈ క్రొవ్వొత్తు వెలిగించిన తర్వాత ఇది వెలుగుతుంది, కరుగుతుంది. కరుగుతున్నటువంటి ఈ క్రొవ్వొత్తు దాన్ని కరిగిపోతున్నానే, నేను తరిగిపోతున్నానే, నేను చిన్నగా మారిపోతున్నానే, నేను బాగా మంట పుట్టేస్తుంది అని ఆలోచన చేయదు. అనేక మందికి వెలుగునివ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో ఒక క్రొవ్వొత్తు ఆ విధంగా, క్రొవ్వొత్తు ఏ విధంగా కరుగుతుందో ఆ విధంగా కరిగి అనేక మందికి వెలుగుగా మార్చబడాలి. అలాంటి వాడు నా యేసయ్య. నా యేసయ్య ఏమయ్యాడంటే, అందరి కొరకు నా మాటలు వినండి అమ్మా, జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి. యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. పుట్టాడు అనేదానికంటే వచ్చాడు అనటం కరెక్ట్. ఎందుకంటే ఆయన ఆదియు అంతము అయి ఉన్నటువంటి దేవుడు కనుక ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన క్రొవ్వొత్తులా కరిగిపోయాడు, అనేక మందిని వెలిగించాడు, వెలుగునిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దీపము అనబడినటువంటిది, తెలుగులో ఏమంటాం దీన్ని? దీపము. ఈ దీపము చూడండి, ఈ దీపము అనేక మందికి వెలుగునిస్తుంది కదా. దీపము వెలిగించడం అనేటువంటిది ఒక అన్య ఆచారం అని మనకు తెలుసు. అయినా సరే మనం ఎందుకు వెలిగిస్తున్నామంటే, ఈ వెలిగించినటువంటి ఈ దీపపు క్రొవ్వొత్తు ఆధారంగా చేసుకుని దేవుడు అంటాడు, ఆత్మను ఆర్పకుడి అంటాడు దేవుని వాక్యములో. ఏమంటాడండి? ఈ క్రొవ్వొత్తు ఆర్పేస్తాం మనం, ఇది ఆరిపోయేటువంటిది, కానీ మన ఆత్మ నిత్యము వెలగాలి. ఆమేన్. ఈ లైట్ ఎప్పుడోకప్పుడు ఆగిపోద్ది, మన ప్రాణం ఉన్నటువంటి ఈ ప్రాణం కూడా ఎప్పుడోకప్పుడు ఆగిపోద్ది. కానీ ఆరిపోకుండా ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే గనక తప్పనిసరిగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తే ఎక్కడున్న పరమందున్న వెలుగుతానే ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేయండి, క్లుప్తంగా చేయండి. ఆయన మైక్ లేదా? రైట్. గ్లోరీ. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. మైక్ ఎలా ఇవ్వండి.
ఏకీభవించండి. అయిపోయింది ఇంకా సమయం. కంగారు పడకు, ప్రార్థన చేయండి. యేసయ్య, ప్రేమ నమ్మకమైన దేవానికి స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడానికి వందనాలు నా ప్రభువా. మహోన్నతుడానికే స్తోత్రములు తండ్రి. ఈ రోజు నా తండ్రి మేము ఎక్కడ ఉన్నామంటే అది నీ కృప నా తండ్రి. యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. మరి ఎక్కడి నుంచో నా తండ్రి మరి ఇక్కడికి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఆయన వాక్యం చెప్పి నా తండ్రి ఇక్కడికి నుంచి వెళుతుండగా నా తండ్రి ఆయనకి మరి ఎంతో నా తండ్రి ఆశీర్వాదం కలిగించిన దేవానికి స్తోత్రములు తండ్రి. దేవా నా తండ్రి యేసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి నూతనంగా వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. దేవానికి స్తోత్రం తండ్రి. ఈ సంఘంలో నా తండ్రి ప్రభా అభివృద్ధి చెందడానికి మీరు సహాయం దయచేయండి. దేవానికి సంఘాన్ని నా తండ్రి ఇంకాను నా తండ్రి ప్రభా అనేకులుగా మరి నేను ఇంకా మంచిగా మార్చిన ప్రభు నా తండ్రి వాళ్ళ హృదయాలను నా తండ్రి మార్చి మరినత సంఘాలను తండ్రి ఇంకా ఏర్పరచడం మీరు సహాయం దయచేయండి. గొప్ప దేవుడా ఇక్కడ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. ప్రతి హృదయం ఎరిగిన దేవుడు కాబట్టి నా ప్రభా నీకే మేము చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. మేము నా తండ్రి ప్రభా నీటి బుడగలాంటి వాళ్ళు నా తండ్రి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నా ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నా తండ్రి మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పాస్టర్ గారు మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. మరి నా తండ్రి సంఘాన్ని నడిపిస్తుండగా మీరు ధైర్యాన్ని మరి సంఘాన్ని మరి ఇంకాను నా తండ్రి అనేకులుగా నా తండ్రి మాదిరిగా మార్చి నా తండ్రి ప్రభా మమ్మల్ని కూడా నడిపించమని నా తండ్రి ఈ చిన్న ప్రార్థన నా తండ్రి నీ పాద సన్నిధులకు మేము అప్పగిస్తూ యేసునామములో అడుగుతున్నా తండ్రి. ఎంతవరకు ఆరాధన నడిపించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా. ఇక నాయన ఇక మా పాపాల నిమిత్తం ప్రభా మాకు ఈ లోకములు మీరు లోకరక్షగా జన్మించి మాకు వెలుగుకరంగా ఉండి నడిపిస్తున్న మా దేవ మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఆయన చక్కని వర్తమానాల ద్వారా మనం బలపరిచారు. ఈయన విడిచిపెట్టే వారిని కాకుండా ఇంట్లో సాగుపడే కృపను అనుగ్రహించండి. వెలుగుతున్న మేము మా బ్రతుకులు అనేక మంది వెలుగుకరంగా ఉండటానికి మీ కృప చూపడం. అందుకని మీరు లోకమునకు వెలుగే అన్నారని మాట మా బ్రతుకులు నెరవేర్చి బలపరచమని క్రీస్తు పేరట చిన్న ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. వెలిగించవచ్చు, దీన్ని వెలిగించుకోవాలి. ఎవరికాళ్ళు వెలిగించుకోవడం కాదు, దైవజనుడి దగ్గర నుంచి అలా రావాలి. అది ప్రాసెస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఇంచినాడట మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు రాయగొల్లబోయులారా. రక్షకుడు దయించినాడు రాయగొల్లబోయులారా. తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలమొందుదాము. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. దానము నుండి దిగి గనుడుగా ప్రియేలు దూత. గగనము నుండి దిగి గనుడుగా ప్రియేలు దూత. తగినట్టు చెప్పే వారికి మిగుల సంతోష వార్త. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించి
అది అలాగే ఆగిందా? ఓ మై గాడ్, ఇప్పుడు లైవ్ ఆగిపోయిందండి. ఓకే ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ కూర్చోండి. ఒక్క 5 నిమిషాల్లో మనం ముగించుకుని వెళ్ళిపోదాం. ప్రైజులు ఉన్నాయి కనుక అవి ఎక్కడున్నాయి ఇలా పట్టుకొచ్చేసేయండి. త్వర త్వరగా పట్టు రావాలి అండి. ఏదండి ఎక్కడుంది లిస్టు? నెక్స్ట్ సండే. మరి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే వారికి ఇచ్చేద్దామండి. ఈ బైబిల్ క్విజ్కి ఇచ్చేద్దాం. బైబిల్కి ఏమండి అక్కడ గిఫ్ట్స్ ఉంటాయి చూడండి, అక్కడ తీసుకురండి. అయినా త్వరగా రావాలి. ముగించుకుని వెళ్ళిపోదామండి. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుని వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇవ్వలేదా పేపర్? ఇవ్వలేదా? ఆ బుక్ అంటే చూడండి బాబు కింద. అదే వెళ్ళేవండి. లాస్ట్ పేజ్ అంటే అది చూడండి. నా మొబైల్ కవర్ పెట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు పేర్లు రాయలేదు. ఏంటిది మొట్టమొదటి పెట్టింది ఏంటి? మనం బైబిల్ రెఫరెన్స్ది కదా, రైట్. రెఫరెన్స్ది పెట్టాము కనుక ఏం ప్రైజ్లు ఏవండి? ప్రైజ్లు ఆదినారాయణ గారు ఎక్కడున్నారండి? వారికి తెలిస్తే చూడండి. అక్కడ కారులో తరలేదు. అమ్మ వెళ్ళిపోదాం, ఒక్క నిమిషం, కంగారు పడద్దు. అక్కడ ఏమి లేవండి. అవి కాకుండా ఇంకా ప్యాకెట్లు కూడా అవి కూడా ఇచ్చేయండి అవి. ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇవి ఈ 3-4 ఉంటాయి. ఇచ్చుకోండి అమ్మా, ఇంట్లో పెట్టండి. హల్లెలూయా, స్తోత్రం. బయట ఉన్నాయి ఏమన్నాను? బయట ఉన్నాయండి. మరి బయట ఉంటే తీసుకొచ్చండి త్వరగా. ఈలోగా చిన్న పాట పాడతారండి, పాడిండి త్వరగా. ఒక చరణం పల్లవి పాడండి బాబు. అంత కంగారు అయిపోతున్నారు. త్వరగా పట్టరమ్మనండి, త్వరగా రమ్మనండి. వెళ్ళిపోకండి, అందరూ భోజనం చేసి వెళ్ళాలి. సౌండ్ తగ్గించండి కొంచెం. ఇంకొంచెం పెట్టు. బెత్లెహేములో క్రీస్తురాజు పుట్టాడని, మనకు వెలుగు వచ్చెనని దూత తెలిపెను వార్త. బెత్లెహేములో క్రీస్తురాజు పుట్టాడని, మనకు వెలుగు వచ్చెనని దూత తెలిపెను వార్త. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ. సర్వోన్నతమైన స్థలములలో దేవునికే మహిమ. స్తుతించుచు గణపరచుచు ఆరాధించెదము. స్తుతించుచు గణపరచుచు ఆర్భాటించెదము. బెత్లెహేములో క్రీస్తురాజు పుట్టాడని, మనకు వెలుగు వచ్చెనని దూత తెలిపెను వార్త.
దీనుడై పసిబాలుడై దివి నుండి భువికొచ్చెను మన పాపమంతా కడుగుటకై రక్షకునిగా పుట్టెను దీనుడై పసిబాలుడై దివి నుండి భువికొచ్చెను మన పాపమంతా కడుగుటకై రక్షకునిగా పుట్టెను గొల్లలు జ్ఞానులు ఆయనను చూసి సంబరపడిపోయిరి గొల్లలు జ్ఞానులు ఆయనను చూసి సంబరపడిపోయిరి సాంబ్రాణియు బోలమును కానుకగా అర్పించిరి సాంబ్రాణియు బోలమును కానుకగా అర్పించిరి బత్లహేములో క్రీస్తు రాజు పుట్టాడని మనకు వెలుగు వచ్చెనని దూత తెలిపెను వార్త వీడరాని ఉన్నతమకు మన కొరకై విడిచెను సర్వ ప్రజల రక్షణ కొరకై దాసుని పోలిక ధరించెను వీడరాని ఉన్నత భాగ్యం మన ఈలోగా అక్కడ కింద ఉన్నటువంటి స్టాఫ్ ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళు రమ్మని ప్రజల రక్షణ కొరకై దాసుని రిసెప్షన్ లో పోలిక ధరించెను సత్రంలో స్థలము లేనందున పశువుల తొట్టెలు పరుండెను సత్రంలో స్థలము లేనందున పశువుల తొట్టెలు పరుండెను ఈ లోకానికి తండ్రి ప్రేమను పంచెను క్రీస్తుని జననం ఈ లోకానికి తండ్రి ప్రేమను పంచెను క్రీస్తుని జననం బెత్లహేములో క్రీస్తు రాజు పుట్టాడని మనకు వెలుగు వచ్చెనని క్రీస్తు తెలిపెను వార్త బెత్లహేములో క్రీస్తు రాజు పుట్టాడని మనకు వెలుగు వచ్చెనని దూత తెలిపెను వార్త ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ నిశ్శబ్దంగా ఉండండి. అందరికీ వందనాలండి. బైబిల్ రిఫరెన్స్లో ఫస్ట్ ప్రైజ్ సాధించిన మనుజ. ప్రసన్న గారు వచ్చి అందజేస్తారు. సెకండ్ ప్రైజ్ ఎం సునీత గారండి. లీలా గారు వచ్చి అందజేస్తారండి. సారీ అండి, సెకండ్ ప్రైజ్ స్టెల్లా, థర్డ్ ప్రైజ్ సునీత. ఈ పక్క తిరిగి, ఈ పక్క తిరిగి.
సెకండ్ ప్రైజ్ స్టెల్లా. థర్డ్ ప్రైజ్ సునీత అండి. నేను తర్వాత దీంట్లోనే బిందు గారు కూడా ఈక్వల్గా థర్డ్ ప్రైజ్ వచ్చారు కాబట్టి కన్సలేషన్ బిందు గారండి వస్తున్నారు. ఎవరు నాకు పల్లవి గారు వచ్చేస్తారండి. పాటల పోటీలో మొదటి ప్రైజ్ స్టెల్లా. జయలక్ష్మి గారు వచ్చేస్తారు. సెకండ్ ప్రైజ్ జయలక్ష్మి గారికి. సెకండ్ ప్రైజ్ జయలక్ష్మి గారండి. మీరు వద్దమ్మా, మీరు వద్దు, మళ్ళీ ఇద్దరు ఫోటోలకు ఎలా ఉంటాయి. ఇంకొకరు ఎవరు నేను ఇస్తానన్నప్పుడు కొనుక్కొని తీసుకురావాలి, అంతేగాని నేను ఇస్తానంటే ఇక్కడ. థర్డ్ ప్రైజ్ గ్రేస్. గ్రేస్. ఓ ಮಾಡ್ತೀನಿ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం అండి. ఇలాగా సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ క్రిస్మస్, బ్రతుకంతా క్రిస్మస్ కావాలని దేవుని కృపలో ఆకాంక్షిస్తూ ఉన్నాను. అరబీ వారి ఇంట్లో పనిచేస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే వారికి సెలవిస్తారు. కనుక మనం ఇంకను ప్రార్థన చేస్తే వారికి కనీసం 4-5 సార్లన్నా మధ్యలో సెలవిచ్చేలాగా దేవుడు మనసు కరిగించేలాగా కృప చూపునుగాక. ఎప్పుడు ప్రార్థించినప్పుడు మీరు ప్రార్థిస్తున్నారా లేదా? ప్రార్థించాలి. కనుక చాలా దూరం ప్రాంతాల నుంచి వచ్చారు, వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. తర్వాత ఈరోజు హాల్ రెంట్ కట్టడానికి మన ప్రియులు జాన్ ప్రసాద్ గారు వారు రెంట్ కట్టారు. అదే రీతిగా మన బాలరాజు గారు కూడా నేను కూడా కడతానన్నారు. మరి అది 2 వారాలకే అడ్జస్ట్ చేసేశారు. కనుక దయచేసి వారిని వీరిని కూడా దేవుడు దీవించునుగాక. ఆమేన్. తర్వాత భోజనాల కార్యక్రమానికి అనుష మరి తన యొక్క కష్టపడి సంపాదించినటువంటి సొమ్ములో మరి ఎంతైతే మనం ఇక్కడ ఖర్చు పెట్టామో దానికి ఆమె ఖర్చు అనేటువంటిది పంపించింది. ఆమెకు కుటుంబాన్ని, ఆమెకి ఇచ్చిన దేవుడు పనిని
దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకా మా ప్రియులైనటువంటి వారు అనేక మంది ఉన్నారు, వారు ఇండియా వెళ్ళారు. వారు కూడా ఉంటే ఇంకా చాలా సంతోషమే. మీరందరూ వచ్చారు, మరి ఒక్కసారి దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలు కూర్చి వచ్చారు. మీ అందరికీ వందనాలు. ట్రాన్స్పోర్ట్ విషయంలో మరి దేవుడు చక్కటి కార్యం చేశాడు. ముడకల శ్రీనివాసరావు గారు వారి ఫ్రెండ్ ఎవరో ఉంటే వారితో కాంటాక్ట్ చేసి ఆ వ్యాన్ను పురమాయించారు. దేవునికి మహిమ కలగాలి, వారికి రెట్టింపు దీవెనలు కలగాలి. అంతేకాకుండా ఎల్లమల్లి సత్యనారాయణ గారు వారు కూడా పొద్దున ఫోన్ చేశారు నాకు, అయ్యా నేను వస్తున్నానండి, వ్యాన్ కూడా ఉందండి అన్నాడు. వ్యాన్ కూడా నా దగ్గర ఉందండి, నేను ఎవరినైతే అంతమందిని తీసుకొచ్చేస్తానండి అన్నారు. కనుక బిడ్డలందరూ ప్రయాసపడ్డారు. ఆ ప్రయాసకు తగినటువంటి మూల్యం దేవుడు అనుగ్రహించునుగాక. అంతేకాకుండా మరి ఏవో వండుకొచ్చానని చెప్పారు. ఏంటి మరి నోట్లు ఎట్టుకుని ఉన్నట్టున్నారు, మీకు రావట్లేదు మాట చెప్పాలే. బూర్లు వండుకొచ్చారటండి. ఎవరు? విజయ్ గారు, విజయ శ్రీను గారు, వారు రూత్ గారు కూడా వండుకొచ్చారంటండి. ఈ రోజంతా భోజనం మానేసి బూర్లే తినండి. దేవునికి స్తోత్రం. వారి కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడు బహుగా ఇచ్చించాలి, దేవుడు బహుగా దీవించునుగాక. మరి భోజన పదార్థాలన్నీ చల్లగా అయిపోతున్నాయి కనుక మరి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. అందరం లేచి నిలబడదామండి. మరి ఒక్కసారి మీరు పాస్టర్ గారి దగ్గర నెంబర్ తీసుకోండి. నెంబర్ తీసుకుని కాంటాక్ట్లో ఉన్న స్త్రీలందరూ, పురుషులు కూడా నెంబర్లు ఇవ్వండి. మిమ్మల్ని మరలా మేము దర్శిస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ అవసరతలు ఏదైనా ఉంటే మాకు తెలియజేయండి. మీ కొరకు మేము అవకాశాన్ని బట్టి ఉపవాసం ఉండి కూడా ప్రార్థన చేస్తాం. కనుక అలా అని మీరు ప్రార్థన మానొద్దు. పాస్టర్ గారు చేస్తున్నారు కదా అని మీరు బిర్యానీలు వండుకొని తినొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మీరు కూడా ప్రార్థించేవారుగా ఉండాలి. అలాగే ఇంకా అనేకమైనటువంటి ఆ కార్యాల ద్వారా దేవుడు ఎంత గొప్ప కృపను అనుగ్రహించారు. బిడ్డలందరూ వారి గుప్పిళ్ళను విప్పారు, మరి సంఘము కొరకు ప్రయాసపడ్డారు. వారు ఇచ్చినటువంటి ధనాన్ని బట్టి మరి వారి పేర్లు చెప్పట్లేదు కానీ వారందరినీ కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మరలా మనకి ఆదివారం ఇదే స్థలములో ఆరాధన ఉంటుంది. జనవరి 1, 31 నైట్ ఎక్కడనేది మేము చెప్తాము. లేని పక్షంలో అది కూడా తెలియజేస్తాం. ఆన్లైన్లో పెట్టాలా ఏంటి, అందరికీ సమకూర్చబడుతుందా, రావడానికి వెళ్ళేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మొత్తం రోడ్లన్నీ బ్లాక్ ఉంటాయి 31వ తారీఖుని. కనుక మరి రావడం పానని ఈజీగానే తీసుకురావచ్చు, తీసుకెళ్ళడానికి మాత్రం తెల్లారుతుంది. అలాంటప్పుడు దయచేసి గమనించండి. గమనించి 31st నైట్కి ఏంటనేది నేను గ్రూప్లో తెలియజేస్తాను. తర్వాత ఇంకొకటి, మరలా 1వ తారీఖు జనవరి 1 మరలా ఇదే రోజు బుధవారం వస్తుంది కనుక ఆ బుధవారం ఇక్కడే ఇదే హాల్లో మరి దేవుణ్ణి ఆరాధించుదాం అందరం కలిసి. నూతనమైనటువంటి స్వభావం, నూతనమైనటువంటి హృదయం, నూతనమైనటువంటి తలంపులు, నూతనమైన ఆశీర్వాదాలు దేవుడిచ్చునుగాక. అందరూ ఏకీభవించండి. చిన్న బిడ్డలు ఉన్నారు, వారిని బట్టి కూడా నేను దేవుని మహింపరుస్తూ ఉన్నాను. దేవుడు ఇంకనూ బహుగా దీవించునుగాక. ఆమేన్. ఇంకేమైనా చిన్న చిన్న గిఫ్ట్లు ఉంటే పిల్లలు ఉన్నారు వారికి ఇచ్చేసేయండి. ఏ ఇంటికి పట్టుకెళ్ళొద్దు. అది ఆ క్విజ్ సంబంధించిన బైబిల్ క్విజ్ మీకు ఆదివారం ఇక్కడ క్లాస్ మీకు తప్పనిసరిగా పరీక్ష ఉంటుంది కనుక భయపడి మానేయకండి. ఉన్నాయా స్వీట్సా? ఇచ్చేయండి పిల్లలకి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి మిగిలింది. ఎవరున్నారు పిల్లలు? ఏది? అక్షయ్ ఎక్కడుంది? వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తున్నాను, ఇచ్చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఏకీభవించండి ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, మరి ఒక్కసారి నీ పాదముల చెంత చేరి ఈ విధంగా బిడ్డలందరితో కలిసి ప్రార్థన చేయడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గొప్ప చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశములకై స్తోత్రాలు ప్రభువా. బిడ్డలు చక్కగా పాటలు పాడారు, వాయిద్యాలు వాయించారు, అనేక మంది సాక్ష్యాలు చెప్పారు.
నేను ఇంకను ప్రభా అనేక మంది పాటలు పాడారు, అనేక మంది బైబిల్ క్విజ్లో పాలు పంపులు పొందారు. నైనా ప్రార్థించిన వారిని, ప్రవచించిన వారిని, నైనా ప్రసంగించినటువంటి దైవజనులను అందరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. నైనా నువ్వు ఆకాశంలో ఒక తారను చూపించి అది ఉదయించినటువంటి సమయం నుంచి అది ప్రయాణము చేస్తూ ప్రభా నువ్వు ఎక్కడైతే జన్మించావో అక్కడ వరకు తీసుకుని వెళ్ళింది జ్ఞానుల్ని. దయచేసి ప్రభా అది వెలిగింది, అనేక మందిని వెలిగించింది, అది నడిచింది, అనేక మందిని నడిపించింది. ఆ రీతిగా మా జీవితాలు కూడా మార్చబడి మేము వెలగబడి నాయనా మేము వెలిగించబడి అనేక మందికి వెలుగునిచ్చేవారుగా ఉంచండి ప్రభా. మేము నడిపించబడి అనేక మందిని నడిపించేవారుగా ఉంచండి తండ్రి. వచ్చిన బిడ్డలందరూ ప్రభా వారి యొక్క పనులను మానుకుని వచ్చిన వారు ఉన్నారు. నైనా సంతోష సంబరాలు చేసి నీ సన్నిధిలో ఆనందించాలని వచ్చారు. వారికి రావలసినటువంటి ఆశీర్వాదాలు యేసు నామములో విడుదలవును గాక. మరి ఒక్కసారి ప్రభా ఎవరైనా నిన్ను అంగీకరించిన వారుంటే నిన్ను అంగీకరించే కృపనివ్వండి ప్రభు. నిన్ను ఆరాధించేటువంటి గొప్ప తరుణములకు వారిని నడిపించండి తండ్రి. వీడియోగ్రఫీ అందించిన వారిని నేను, అలాగే ప్రభా సహకారులుగా ఉన్న వారిని, ట్రాన్స్పోర్ట్ అందించిన వారిని, నేను హాల్ రెంట్ కట్టిన వారిని, భోజనాలకు ప్రభా వారి ధనాన్ని సమర్పించిన వారిని, ఇంకా ప్రభా కానుకలు ఇచ్చిన వారిని అందరినీ పేరు పేరున మీరు దీవించండి ప్రభా. ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలు రెట్టింపు దీవులతో నింపబడాలి ప్రభు. వారి బిడ్డలు దీవించబడాలి, వారి చేస్తున్న యజమానులు కూడా దీవించబడాలి ప్రభా. అంతేకాదు నైనా వారి యజమానులకు వీరిపైన దయ కలిగించండి తండ్రి, ప్రేమను కలిగించండి. మరి మీ చిత్తమైతే మరలా మేము మరి ఒక్కసారి కలిసే పర్యంతం మీ కృప, మీ సన్నిధి, మీ సమాధానం వీరితో ఉంచమని, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా ప్రాణప్రియుడును ప్రియరక్షకుడునైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చెప్పండి ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని దయయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. అందరికీ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆనంద్ గారు ఈ కానుకలు ఇవి తెచ్చారండి, అప్పుడు అవి మరలా పిల్లలకి ఇచ్చామవి, వారిని జ్ఞాపకం చేసుకోనండి. వెనక ప్రక్క స్త్రీలందరూ ముందు వెళ్ళిపోండి అమ్మా. వెనక ప్రక్కనే కింద బేస్మెంట్లో మన గ్రౌండ్ ఫ్లోర్లో వెనక ప్రక్క భోజనాలు, దయచేసి అక్కడికి వెళ్ళండి. ఇక్కడ సరిదేటువంటి వారు జాగ్రత్తగా సదరండి.